హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. టీ కాఫీ తాగారా ఫ్రెండ్స్? మాదైతే నేను టీ తాగిన. పూజ కంప్లీట్ అయిపోయింది. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. నిన్న వర్షం అయితే మా దగ్గర బీభత్సం సృష్టించింది ఫ్రెండ్స్. చాలా వర్షం, రాళ్ళు ఒక్కొక్క రౌతు మొక్కజొన్న కింద కన్నా పెద్ద పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. రాళ్ళు పడ్డాయి. మా షాప్ దగ్గర అన్నీ లైటింగ్ బోర్డు మొత్తం కొట్టుకుపోయింది. సామాన్లు కూడా అన్నీ తడిచిపోయినాయి. చాలా ఇబ్బంది అయింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వచ్చింది. రాత్రి కరెంటు లేదు, బోర్డులు కొట్టుకుపోయినాయి. కరెంట్ లేక వర్షాలు పడి చాలా చాలా ఇబ్బందులు అయినాయి. మళ్ళీ ఇప్పుడు ఎండ మాత్రం మళ్ళీ సూర్యుడు బగబగ మండుతూ వచ్చిండు. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి. సూర్యుడైతే బాగా వచ్చిండు. నిన్న పడ్డ వర్షం నీరు చూడండి. వర్షం నీరు మొత్తం ఆగిపోయినాయి. నిన్న రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయాయి వర్షంతో. ఈరోజు ఎండ చూడండి ఎట్లా ఎండ కొడుతుందంటే అట్లా ఎండ కొడుతుంది. జనాలు ఎవ్వరు లేరు ఫ్రెండ్స్, అంతా ఖాళీ ఉంది. వర్షం అయితే మస్తు వర్షం పడ్డాయి. చెట్లు కూలిపోయినాయి. బండ్లు కూడా ఖరాబ్ అయినాయి. ఎంతో పరిస్థితి అంతా ఆగం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, దగ్గర కూడా సామాన్లు అన్నీ బింగోలు, కుర్కురేలు అన్నీ కొట్టుకుపోయినాయి ఫ్రెండ్స్. గాడుపు ఈ షట్టర్ వేసినా కూడా ఆగలేదు. వర్షం మొత్తం పైనుండి వచ్చింది. వర్షం అంతా కొట్టింది. సామాన్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇంత వర్షం నేను షాప్ పెట్టిన కొత్తలో ఒకసారి పడ్డది, మళ్ళీ ఇప్పుడు పడ్డది ఫ్రెండ్స్. ఏమైంది, తీసుకొచ్చినావా జామకాయలు? ఏం కావాలి ఇప్పుడు? 2 దొరికినాయా? మరి ఒకని ఉన్నా అల్లేరి వస్తుండ్రా? సరే. చూడండి ఫ్రెండ్స్, జామకాయలు అమ్ముతాడు. బీబీ నగర్ నుండి పొద్దున 5 గంటలకే ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్. వచ్చి తీసుకెళ్తారు. ప్రజ్ఞాపూర్ దగ్గర నుండి కొనుక్కెళ్తారు. అక్కడ టోల్గేట్ దగ్గర అమ్ముతారు ఫ్రెండ్స్ జామకాయలు. అయితే ఇక్కడ ప్రజ్ఞాపూర్ దగ్గర పాతూరులో తోటలు ఉన్నాయి. తోటలల్లో తీసుకొని పోతారు. చూడండి, వర్షం మళ్ళీ వచ్చేటట్టుంది ఫ్రెండ్స్. వర్షం మళ్ళీ వస్తే మళ్ళీ ఇంకెంత అదవుతుందో. బోర్డులు కొట్టుకుపోయినాయి అంటే బోర్డులు కూడా దొరకలేవు ఫ్రెండ్స్. ఇంకా బోర్డులు ఎడబడిపోయినాయి, చెర్ల